ప్రియులారా, మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలు ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాల్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతుర్ని ప్రశ్నిస్తూ అడుగుతూ ఉంటాడు. యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడిగినప్పుడు పేతురు అక్కడ సమాధానంగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నిన్ను ప్రేమిస్తూ ఉన్నానన్న విషయము నీకు కూడా తెలుసు ప్రభువా అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా గొర్రె పిల్లల్ని మేపుము అని చెప్పిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత పేతుర్ని అదే ప్రశ్న అడిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు రెండోసారి కూడా పేతురు అదే సమాధానం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. కాసేపు అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మూడోసారి కూడా అదే ప్రశ్న పేతురుని అడిగినప్పుడు పేతురు వ్యసన పడిపోయి విసుక్కుంటూ సమాధానం చెబుతాడు. అయ్యా, నువ్వు సమస్తము ఎరిగిన వాడవు కదా, నిన్ను ప్రేమిస్తూ ఉన్నానో లేదో నీకు తెలుసు కదా అని చెప్పేసి విసుగుతో సమాధానం చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా గొర్రెలను మేపుము అని చెప్పేసి పేతురుకు సమాధానం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఈ రోజున ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే, ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని అడిగినటువంటి ప్రశ్నే, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అదే ప్రశ్న ఈ రోజున మనం ప్రశ్నించుకున్నట్లయితే, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? లేదా దేవుడు మనల్ని అడిగినట్లయితే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించినట్లయితే, మనము నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఈ రోజున ఉన్నామా? లేదంటే పై మాటల్లోనే మన ప్రేమ వ్యక్తమవుతూ ఉన్నదా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనము దేవుణ్ణి ప్రేమించినా దేవుణ్ణి ప్రేమించకపోయినా వాక్యంలో రాయబడి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంటది. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు అని మనం ఆలోచన చేసినట్లయితే, తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, అంతగా ప్రేమించడానికి కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, మనము దేవుని ప్రేమకు యోగ్యులమని చెప్పేసి కాదండి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నది. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు కాబట్టే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేగాని మనలో ఏదో యోగ్యత ఉన్నదని చెప్పేసి, మనలో ఏదో అర్హత ఉన్నదని చెప్పేసి మనము ఆ ప్రేమకు అర్హులమని చెప్పేసి కాదు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నది. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా, మనం దేవుణ్ణి మర్చిపోయినా, మనం దేవునికి శత్రువులుగా మారిపోయినా, మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోయినా, దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నా, మనల్ని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, దేవుని ప్రేమ కేవలం మాటల్లోనే కాదు, ఆయన మాటలు మాత్రమే చెప్పి ఊరుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించదు. అది క్రియల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. దాన్నే మనం ఈ రోజున క్రిస్టమస్ అని చెప్పేసి పండగను చేసుకుంటూ ఉన్నాం. మంచిదే, ఆ యొక్క క్రీస్తు జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. అంతవరకు బాగానే ఉన్నది. కానీ మరి మన జీవితంలో దేవునికి ఎంత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం, ఎంత విలువనిస్తూ ఉన్నాం, లేదా దేవుణ్ణి ఎంత ప్రేమిస్తూ ఉన్నాం? వాస్తవం ఏమిటి అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఎంతగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటది. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని రాయబడి ఉంటది. దేవుడు తన ప్రేమలో హెచ్చు తగ్గులు అనేటివి ఏమీ లేకుండా, లేదా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా, లేదా నీవు దేవుణ్ణి ప్రేమించకపోయినా, దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు దేవునికి విలువివ్వకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు.
నువ్వు దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీకోసమే నా కోసమే ఈ లోకానికి దిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి రావడానికి తన దైవత్వంలోని కొన్ని లక్షణాలను సహితం ప్రక్కన పెట్టేసినాడు. ఆయన పెద్ద రాజభవనంలో జన్మించలేదు. ఆయన జీవించినటువంటి జీవిత విధానాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే గొప్పగా బ్రతికినట్లుగా బైబిల్ గ్రంథంలో, అంటే సుఖభోగాలను అనుభవించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపించదు. మరి దేవుడు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు అంటే అతి దీనాతి దీనుడిగా, ఆకలి దప్పులు కొన్నట్టుగా, కన్నీటి ప్రార్థన చేసినట్లుగా, దప్పికొన్నట్లుగా, ఆయన తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేనట్టుగా, అతి దీనాతి దీనంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో మరణించింది కూడా మనందరి కోసమే. తన ప్రేమను ఆ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకమంతటిని దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి దేవుడు మాటల్లో మాత్రమే కాకుండా క్రియల్లో చూపించినట్టుగా మనకు చరిత్రలో చూసినా లేదా వాక్యంలో గమనించినా మనకు కనిపిస్తూ ఉంటది. మరి రోజున అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆ దేవుణ్ణి మనము ఈ రోజున పూజిస్తూ ఉన్నాం. ఆ దేవుని కుమారులము కుమార్తెలము అని చెప్పుకుంటూ ఉన్నాం. లేదా ఆ దేవుని మరి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నాం. అంతవరకు బాగానే ఉన్నదండి. మరి ఈ రోజున మన జీవితాన్ని గనుక జాగ్రత్తగా పరీక్షించుకున్నట్లయితే, ఒకవేళ దేవుడు పేతురుని అడిగినట్లుగానే ఈ రోజున మనల్ని అడిగినట్లయితే, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడిగినట్లయితే, మరి పేతురులాగా ప్రేమిస్తూ ఉన్నాను ప్రభువా, నీకు సమస్తము తెలుసు కదా ప్రభువా, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు ప్రభువా అని చెప్పేసి యథార్థంగా మనం ఒప్పుకోగలుగుతామా? లేదంటే కపటంతో మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? వేషధారుల్లాగా జీవించడానికి అవకాశం ఉంటుందా? చూడండి, దేవుని దగ్గర మనము ఏ విధంగా చెప్పినా కానీ దేవుడు మాత్రము గుర్తుపట్టేస్తాడు. ఎందుకంటే ఆయన కన్నులు మనల్ని తేటగా చూస్తూనే ఉన్నాయి. నిరంతరము మన వైపే దేవుడు చూస్తూ ఉన్నాడు. నిరంతరము మన మాటల్ని దేవుడు వింటూ ఉన్నాడు. మనల్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. మనము పైన మాట్లాడే మాటలనే కాదు, మనుషుల ముందు మాట్లాడే మాటలనే కాదు, మన హృదయంలో ఆలోచించుకునే ఆలోచనలను సహితం దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. మరి ఆ దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం నిజంగా ప్రేమించే వారంగా ఉంటూ ఉన్నామా? దేవుడు మనల్ని ఆ విధంగా గుర్తించాడా? వీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు అని చెప్పేసి దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వగలడా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఏదేమైనప్పటికీ, ఎలాంటి యోగ్యత లేకపోయినా, ఎలాంటి అర్హత లేకపోయినా, ఎలాంటి విలువ లేకపోయినా, దేవుడైతే మనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు కాబట్టి. మరి రోజున ఆ దేవుణ్ణి మనం ఈ రోజున ప్రేమించగలుగుతూ ఉన్నామా? మన ప్రేమ కేవలం మాటల్లోనే ఉన్నదా, లేదంటే నిజంగా క్రియల్లో కూడా కనిపిస్తూ ఉన్నదా? ఈరోజు మన జీవితాన్ని వాక్యం ద్వారా ఈ అంశాన్ని పరీక్షించుకుందాం. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటూ ఉన్నామా, లేదంటే మాటల్లోనే దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటూ ఉన్నామా? ఒకవేళ నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనలో కనిపించే లక్షణాలు ఏంటివో ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి ఒక 4 లక్షణాలను ధ్యానిద్దాం త్వరగా. చూడండి ప్రియులారా, మొదటి లక్షణాన్ని కనుక మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మనము మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే మనలో కనిపించే మొట్టమొదటి లక్షణం ఏంటిది అంటే, మనము దేవుణ్ణి సేవిస్తామంట. అంటే దేవుణ్ణి ఆరాధిస్తాం. ఈ రోజున చాలా మంది పండగల పేరుతో చాలా ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు, కానీ
వారి జీవితంలో నిజంగా కొరువైనది ఏంటిది అంటే ఆరాధన. సంవత్సరం అంతా చాలా మంది జీవితాల్లో ఆరాధించే మనసు ఉండదు, ఆరాధించిన అనుభవం ఉండదు. కానీ డిసెంబర్లో మాత్రము ప్రతి ఒక్కరు భక్తి పరులైపోతారు, ప్రతి ఒక్కరు ఆరాధిస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు దేవుని సన్నిధానంలో కనిపిస్తూ ఉంటారు. చూడండి, అది కాదండి నిజమైన ఆరాధన. అది అట్లుండేవారు కాదు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్టు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీలో కనిపించే మొట్టమొదటి లక్షణం ఏంటిది అంటే, మన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనను సేవిస్తారు, ఆయనను ఆరాధిస్తారు, ఆయనను ఆరాధించడానికి సమయాన్ని కేటాయించుకుంటారు. మనం బైబిల్ గ్రంథంలో కనుక జాగ్రత్తగా క్రిస్టమస్ సందర్భంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయక చుట్టూ ఉన్నటువంటి ప్రజలు లేదా ఆయన వద్దకు వచ్చినటువంటి వారినే గనుక మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిలో కనిపించినటువంటి లక్షణం ఏంటిది అంటే వారందరూ దేవుణ్ణి ఆరాధించేవారే. ఉదాహరణకి మరియా, లూకా సువార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కావచ్చు, లేదంటే ఆమె జీవిత విధానం కావచ్చు, మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే ఆమె దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటది. దేవునికి భయపడే స్త్రీగా, దేవునికి భక్తి చేసే స్త్రీగా, దేవునికి లోబడే స్త్రీగా మనకి మరియ జీవితం కనిపిస్తూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి గొర్రెల కాపర్ల విషయం కూడా మనం ఆలోచించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంటది. వారు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మరి దేవదూత చెప్పినట్టుగానే ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ శిశువును చూసిన తర్వాత దేవదూత చెప్పినటువంటి విషయాలన్నింటినీ ప్రచురము చేస్తూ వారు చేసినటువంటి పని ఏంటిది అంటే దేవుణ్ణి స్తోత్రము చేస్తూ వెళ్ళినట్టుగా రాయబడి ఉంటది. అంటే గొర్రెల కాపర్లు కూడా దేవుణ్ణి ఆరాధించినారు, దేవుణ్ణి మహిమపరిచినారు. ఇంకా మనము జ్ఞానుల గురించి ఆలోచించినాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటది. వారు కూడా మరి ఆ యొక్క నక్షత్రము మార్గాన్ని చూపడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత వారి ప్రయాసాన్ని మర్చిపోయి, వారు అంతకాలం పడినటువంటి ఆ యొక్క అలసటను మర్చిపోయి ఇంటిలోనికి వచ్చి మరియను చూసి, బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే ఆయనను పూజించినారంట, ఆయనను ఆరాధించడం ప్రారంభించినారు, ఆయనను మహిమపరచడం ప్రారంభించినారు, ఆయనను ఘనపరచడం ప్రారంభించినారు, ఆయనను స్తుతించడం ప్రారంభించినారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ వార్తను అందరికీ తెలియపరిచినటువంటి దేవదూతలు కూడా చేసినటువంటి పని ఏంటిదో తెలుసా? లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంటది. పరలోక సర్వ సైన్యం అంతా కూడా కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను అని రాయబడి ఉంటది. అంటే దేవదూతలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం మరియ జీవితాన్ని గమనించిన, గొర్రెల కాపర్ల జీవితాన్ని గమనించిన, జ్ఞానుల జీవితాన్ని గమనించిన, దేవదూతల పరిస్థితిని గమనించిన వారందరూ కూడా క్రీస్తును ఆరాధించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది. మరి రోజున నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీలో కనిపించే మొదటి లక్షణం కూడా అదే. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉంటావు. కానీ ఈ రోజున దురదృష్టం ఏంటిది అంటే చాలా మంది దేవుణ్ణి ఆరాధించడానికి దూరంగా ఉంటూ ఉంటారు. సంవత్సరం అంతా దూరం ఉంటారు, ఒక్కరోజు వచ్చి ఆరాధిస్తా అంటారు. అది దేవుడు ఒప్పుకుంటాడా? బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆరాధించకుండా దూరంగా ఉన్నది ఎవరు అంటే హేరోదు దూరంగా ఉన్నాడు. క్రీస్తు యొక్క జనన వార్తను విన్న తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు వచ్చేసి, శాస్త్రులు వచ్చేసి గ్రంథాలను తెరిచి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించాడో తెలియపరిచిన తర్వాత కూడా ఆ శాస్త్రులకు లేదంట, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకు లేదంట, హేరోదుకు లేదంట, ఆ మాటలు విన్నటువంటి యూదులకు లేదు దేవుణ్ణి ఆరాధించే మనసు. అందుకే అక్కడనే ఆగిపోయినారు. ఎక్కడెక్కడి నుండో గొర్రెల కాపర్లేమో చాలా దూరం నుండి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి వచ్చినారు, జ్ఞానులేమో వేరే దేశం నుండి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. కానీ
బెత్లెహేముకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, హేరోదు కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, దేవుణ్ణి ఆరాధించడానికి రాలేదండి. ఎందుకంటే ఆరాధించే మనసు వారికి లేదు. కారణం ఏంటిది అంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేరు. ఒకవేళ ప్రేమిస్తున్నా అని చెబితే మాటల్లోనే వాళ్ళ ప్రేమ ఉన్నది, కానీ హృదయంలో దేవుడి పట్ల వారికి ప్రేమ లేదు. మరి రోజున నువ్వు హెరోదులాగున్నావా, అజ్ఞానుల్లాగున్నావా? దేవుడుకు హెరోదుకు దర్శనాన్ని ఇవ్వలేదండి, జ్ఞానులకు ఇచ్చినాడు. దేవుడు గొర్రెల కాపర్లకు మార్గాన్ని చూపించినాడండి, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకు శాస్త్రులకు కాదు. దేవుడు మరియు జీవితంలో అద్భుతాలను జరిగించినాడు, అంతేగాని యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి ప్రజల జీవితంలో కాదు. ఎందుకంటే వారి జీవితంలో దేవుణ్ణి ప్రేమించే మనసు లేదు, దేవుణ్ణి ఆరాధించే మనసు లేదు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? పండుగ జరుపుకుంటున్నటువంటి నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? దేవుణ్ణి ప్రేమిస్తూ క్రిస్టమస్ ని జరుపుకుంటూ ఉన్నావా? లేదంటే దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని గురించి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించి సంవత్సరానికి ఒక్కసారి వచ్చి పండుగ చేసుకుంటున్నావా? బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి ఎగ్జాంపుల్ కూడా ఉన్నది. ఒక వ్యక్తి, ధనవంతుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన బ్రతికినంత కాలం దేవుని గురించి పట్టించుకోలేదంట. అసలు దేవుని గురించి ఆలోచనే చేయలేదు. తెలియదా దేవుని గురించి అంటే? అన్ని తెలుసు. దేవుని పరిచర్యలో కూడా పాలు పంచుకోలేదు. కానీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అంటే ఆయన ఆయుష్కాలం పూర్తయిన తర్వాత, నరకానికి వెళ్ళిన తర్వాత, అప్పుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు, లాజరును పిలుస్తూ ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు, అయ్యా నాకు కాసిన్ని నీళ్లు ఇవ్వండి, ఒక చుక్క నీటి బొట్టును ఇవ్వండి, లాజరుని పంపియండి, నా యొక్క కుటుంబం రక్షింపబడుతుంది అని చెప్పేసి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, ఎప్పుడు కనిపెడుతూ ఉన్నాడు, లేదా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అంటే ఆయన బ్రతికినంత కాలం కాదంట. దేవుడు అవకాశం ఇచ్చినంత కాలము దేవుని గురించి ఆలోచించకుండా, దేవుని గురించి పట్టించుకోకుండా, దేవుని విషయాల పట్ల శ్రద్ధ వహించకుండా, దేవుణ్ణి ఆరాధించడానికి సమయాన్ని కేటాయించుకొనకుండా తన ఇష్టానుసారంగా బ్రతికి తన జీవితం పూర్తయిన తర్వాత, నరకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రాధేయపడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఆయన ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చాడా అంటే అస్సలు ఇవ్వలేదు. ఆయన ప్రార్థన వ్యర్థమైపోయింది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును అని మాట్లాడినటువంటి దేవుడు ఆయన ఎంత ప్రాధేయపడినా దేవుడు జవాబు ఇవ్వలేదండి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనలో చాలా మంది ఆ ధనవంతులాగానే ఉంటారు. జనవరి నుంచి నవంబర్ దాకా దేవుని గురించి పట్టించుకోరు, దేవుని గురించి ఆలోచించరు, దేవుని మందిరానికి రాను కూడా రారు, దేవుణ్ణి ఆరాధించరు. కనీసం దేవునికి ప్రతిరోజు ఇంత సమయాన్ని కేటాయించుకోరు. కానీ డిసెంబర్లో వచ్చి నేను దేవుణ్ణి ఆరాధిస్తా, డిసెంబర్లో నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నా అని చెప్పేసి చెబితే నీ ప్రార్థన దేవుడు వింటాడా? నీది నిజమైన ప్రేమేనా? ఒకసారి ఆలోచించండి. వాక్యం సెలవిస్తూ ఉన్నది, ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే మనలో కనిపించే మొట్టమొదటి లక్షణం, మనం దేవుణ్ణి సేవించే వారంగా ఉంటాం. అంటే మన జీవితంలో ఆరాధనకు ప్రథమ స్థానం ఉంటుంది. ఈ రోజున మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామంటే, దేవునికి సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నామంటే కారణం ఏంటిది అంటే మనలో దేవుని పట్ల ప్రేమ లేదు. మరి వేటి పట్ల ప్రేమ ఉందో చెప్పండి? గొర్రెల కాపర్లకి దేవుని మీద ప్రేమ ఉన్నది కాబట్టి దేవదూతలు చెప్పగానే, అక్కడ రాయబడి ఉంటుంది లూకాసు వార్తల్లో 2వ అధ్యాయంలో ఒక మంచి మాట, త్వరగా వెళ్ళి మీరంట. దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారము త్వరగా బయలుదేరి వెళ్ళినారంట. వారు ఆలస్యం చేయలే. తెల్లారిన తర్వాత వెళ్దాంలే, ఈ రాత్రి ఎందుకు బయలుదేరి వెళ్ళడం అని చెప్పేసి అక్కడే ఆగిపోలే, త్వరగా వెళ్ళిపోయారంట. రాత్రి కాల సమయంలోనే త్వరపడి వెళ్ళిపోయినారంట. కారణం ఏంటిది అంటే వాళ్లకు దేవుని పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి ఆగలేకపోయినారు దేవుణ్ణి ఆరాధించకుండా, అక్కడే ఉండలేకపోయినారు దేవుణ్ణి చూడలేకుండా, పరిగెత్తుకొని వెళ్ళిపోయినారు. మరి రోజున అలాంటి మనసు నీకుందా? నువ్వు దేనికోసం త్వరపడుతూ ఉన్నావు?
చాలా మంది ఆస్తులను సంపాదించుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, లేదంటే ఫంక్షన్స్ దగ్గరికి వెళ్ళడానికి త్వరపడుతూ ఉంటారు, లేదంటే ఉద్యోగానికి వెళ్ళడానికి, పిల్లలైతే స్కూల్కు వెళ్ళడానికి త్వరగా రెడీ అయిపోతూ ఉంటారు. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి త్వరపడే మనస్సు మనకుందా? మనకందరికీ అర్థమయ్యే మాటలో చెప్పాలంటే, మనందరం అన్నింటిలో ఫస్టే ఉంటాం. మనం లాస్ట్ ఉండేది ఎక్కడ అంటే మందిరంలోనే. ఉద్యోగం దగ్గరికి మొదట వెళ్తాం, స్కూల్కి ముందే ఉంటాం, ఏదన్నా ఫంక్షన్ ఉంటే ముందే ఉంటాం. ఇంకా కొంతమంది ఉంటారు సినిమాలు చూసేవాళ్ళు, ఏదైనా హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ గేట్ దగ్గర వీళ్ళే ముందుంటారు. ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళాలంటే దాంట్లో కూడా ముందే ఉంటాం. కానీ సండే రోజు దేవుని మందిరానికి రావడానికి మాత్రం ముందుంటామా అంటే అందరికంటే వెనకలుండేది ఎవరు? దేవుణ్ణి ప్రేమించని వాళ్ళే. మరి రోజున ఆరాధించే మనసు నీకు లేనట్లయితే నువ్వు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తలేవు. నువ్వెన్ని మాటలు చెప్పినా, నువ్వెన్ని రకాలుగా వర్ణించినా, నువ్వెన్ని పాటలు పాడినా, నువ్వెన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు దేవుని పేరట ఎన్ని మంచి పనులు చేసినా, నువ్వు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు అంటే నువ్వు గుర్తించాల్సినటువంటి విషయం, నువ్వు దేవుని పట్ల నిజమైన ప్రేమ లేదు. అంతా నటన్నే, అదంతా కూడా పనికి రానిదే, అదంతా కూడా వ్యర్థమైనదే. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటూ ఉన్నామా? మనం దేవునికి ప్రతిరోజు సమయాన్ని కేటాయించుకునే వారంగా ఉంటూ ఉన్నామా? ఆరాధనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నామా? ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, మనం కూడా దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే మనలో కనిపించే రెండో లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించినట్లయితే చూడండి, కీర్తనలు గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే కీర్తనాకారుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవాను ప్రేమించు వారలారా మీరు చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, లేదా దేవుణ్ణి ప్రేమించే వారిలో కనిపించే రెండో లక్షణం ఏంటిది అంటే, చెడుతనాన్ని, పాపాన్ని అసహ్యించుకుంటారంట. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ప్రేమించిన వారందరిలో కనిపించినటువంటి మనసు ఇదే. ఉదాహరణకి యోసేపు, ఆయన పేరు వినబడగానే, లేదా ఆయన పేరు మనకు జ్ఞాపకానికి రాగానే మనకు గుర్తుకొచ్చేటువంటి మొట్టమొదటి విషయం ఏంటిది అంటే, తన యజమానురాలు ఆయనను ఎంతగా విసిగించినా, ఎంతగా వెంబడించినా, పాపము చెయ్యమని ఎంతగా ప్రోత్సహించినా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదా? ఒప్పుకోలే. పాపానికి దూరంగా పారిపోయినట్లుగా యోసేపు జీవితం మనకి ఆదికాండం 39వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, కారణం ఏంటిది? అన్ని రకాలుగా సాతానుగాడు అవకాశాలను కల్పించినాడు. ఒకవేళ యోసేపు పాపం చేసి ఉంటే ఎవరికి తెలిసి ఉండేది కూడా కాదు, కప్పిపెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ యోసేపు ఒప్పుకున్నాడా పాపము చేయడానికి అంటే, అక్కడ నుండి పారిపోయినాడంట. పారిపోతే ఏం జరుగుతుందో కూడా యోసేపుకు తెలుసు. జైలుకు వెళ్లాల్సి వస్తుంది, లేదంటే నిందలు భరించాల్సి వస్తుంది, లేదంటే హింసకు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన బానిసగా ఉంటూ ఉన్నాడు అక్కడ. ఆయన స్వతంత్రుడు కాదు, బానిస. బానిస మాట ఎవరు కూడా లక్ష్య పెట్టరు. స్వతంత్రుల మాటకే విలువ ఉంటది కాబట్టి ఆయన మాటకు విలువ ఉండదు అని తెలిసినప్పటికీ దేవునికి విరోధంగా పాపము చేయడానికి సిద్ధపడకుండా, తన యజమానురాలి మాటకు ఒప్పుకొనకుండా పాపము చేయమని ప్రోత్సహిస్తూ ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే వస్త్రాన్ని విడిచిపెట్టైనా పారిపోయినాడు. కానీ పాపానికి మాత్రం తన జీవితంలో చోటు ఇవ్వలేదండి. కారణం ఏంటిది అంటే, యోసేపు దేవుణ్ణి ప్రేమించేవాడు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? బైబిల్ గ్రంథంలో చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు, పాపాన్ని అసహ్యించుకున్నటువంటి వారు, పాపాన్ని ద్వేషించినటువంటి వారు, పాపానికి దూరంగా బ్రతికినటువంటి వారు. మరొక చక్కని ఉదాహరణ ఎవరు అంటే ఫినెహాసు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది.
దేవాది దేవుడు ఫినెహాసు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటిది అంటే, నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయినాడంట. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా షిత్తీము అనబడినటువంటి ప్రాంతంలో దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధికులైనటువంటి స్త్రీలతో, మోయాబు జాతికి సంబంధించినటువంటి స్త్రీలతో వ్యభిచారము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క వ్యభిచారాన్ని చూసి ఓర్వలేక ఒక వైరస్ ని పంపించినాడంట. చాలా మంది ప్రజలు అక్కడ ఆ యొక్క తెగులు చేత మరణిస్తే మిగిలినటువంటి వారిని మోషే ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడినాడు. వారందరినీ తీసుకొని వెళ్ళి ఆ యొక్క పలానా చోట ఉరి తీయండి అంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ గోత్రికులలో పెద్దలందరూ కూడా ఆ పాపము చేసినటువంటి వారిని, వ్యభిచారానికి పాల్పడినటువంటి వారిని ఉరి తీసి చంపేసి అందరూ దుఃఖముతో ఉన్నప్పుడు, అందరూ బాధపడుతూ ఉన్నప్పుడు ఒక ఇజ్రాయెల్ వ్యక్తి అంట మిద్యాను జాతికి సంబంధించినటువంటి స్త్రీని తీసుకొని వెళ్ళి మళ్ళీ పాపము చేసే ప్రయత్నము చేసినప్పుడు, వ్యభిచారము చేసే ప్రయత్నము చేసినప్పుడు ఫినెహాసు లేచి ఈటను చేత పట్టుకొని వెళ్ళి వారి వెనకాలే వెళ్ళి ఇద్దరి కడుపులో గుండా వెళ్ళినట్లుగా ఆ ఈటతో వారిని పొడిచినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. కారణం ఏంటిది అంటే, ఫినెహాసు పాపాన్ని భరించలేకపోయినాడు, పాపాన్ని చూసి ఓర్వలేకపోయినాడు. దేవాది దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం కూడా అదే. నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు. దేన్ని ఓర్వలేకపోయాడు ఫినెహాసు అంటే, పాపాన్ని ఓర్వలేకపోయినాడు, పాపాన్ని సహించలేకపోయినాడు, పాపానికి తన జీవితంలో చోటు ఇవ్వలేకపోయినాడు, తన కళ్ళతో కూడా చూడలేకపోయినాడు. అందుకే ఫినెహాసు గురించి ప్రభు అంత మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే మనలో పాపానికి చోటు ఉండదండి. ఎందుకుండదు తెలుసా? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని అసహ్యించుకునే దేవుడు. దేవుడు పాపానికి చోటిచ్చే వారిని మెచ్చుకునేవాడు కాదు. కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా పాపాన్ని అసహ్యించుకుంటాం. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటది, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అని చెప్పేసి స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉన్నది. మన దేవునిలో కల్మషం గాని, మచ్చ గాని, డాగు గాని, ఎలాంటి పాపానికి యేసుక్రీస్తు ప్రభు వారు చోటు ఇవ్వలేదంట ఈ లోకంలో జీవించినటువంటి రోజులలో. కారణం ఏంటిది అంటే, ఆయన అంత పరిశుద్ధుడు. ఈ రోజున వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే కీర్తనాకారుని ద్వారా ప్రభు అంటున్నటువంటి మాట, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. ఎవరు అసహ్యించుకోగలుగుతారు అంటే, దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే. మరి దేవుణ్ణి ప్రేమించని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పాపంలోనే కలిసి బ్రతుకుతూ ఉంటారు, ఆ పాపంతోనే జీవిస్తూ ఉంటారు. ఈ రోజున నువ్వు పాపంలో ఉన్నావా? పాపానికి వేరుగా జీవిస్తూ ఉన్నావా? మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలను కనుక మనం ధ్యానించినట్లయితే, యోబు భక్తుని గురించి ప్రభువే ఇచ్చినటువంటి సాక్ష్యం 1వ అధ్యాయం 1వ వచనంలో, అతడు యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడంట. ఆయనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ని దేవుడు చెబుతూ ఉన్నాడు. అక్కడ యోబు భక్తుడు చెప్పుకుంటలేడు నేను చెడుతనాన్ని విసర్జించిన అని చెప్పేసి, దేవుడు చెబుతూ ఉన్నాడు యోబు గురించి సాక్ష్యం. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పేసి సాతాను ముందు దేవుడు గొప్పగా చెప్పినాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటూ ఉన్నామా? లేదంటే మన ప్రేమ మాటల్లోనే ఉన్నదా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీలో కనిపించే మొదటి లక్షణం ఏంటిది అంటే, దేవుణ్ణి ఆరాధిస్తావు. వర్షిప్ కి మొదటి ప్రియారిటీ ఇస్తావు. నువ్వు నీ జీవితంలో దేవుని ఆరాధనకు నువ్వు స్థానాన్ని కల్పించలేకపోతూ ఉన్నావంటే, ఆరాధనకు ప్రతిరోజు నువ్వు సమయాన్ని కేటాయించుకోలేకపోతూ ఉన్నట్లయితే, నువ్వు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేవు. నువ్వెన్ని మాటలు చెప్పినా అవన్నీ వేస్టే. ఇక నువ్వెన్ని రకాలుగా వర్ణించినా అవన్నీ వేస్టే. నీ జీవితంలో ఆరాధనకు సమయం లేకుండా ఉంటున్నట్లయితే నీలో దేవుని పట్ల ప్రేమ లేదు. రెండోదిగా, నువ్వు పాపాన్ని అసహ్యించుకొని పాపానికి వేరుగా జీవించట్లేదంటే నీలో దేవుని పట్ల ప్రేమ లేదు. మూడోదిగా, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే
మనలో కనిపించే మూడో లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించినట్లయితే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అని రాయబడున్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నట్లయితే మనలో కనిపించే మూడో లక్షణాన్ని కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ లక్షణము అంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనలో విధేయత ఉంటుందంట, దేవుని మాటలకు లోబడే అనుభవం ఉంటుందంట. నేను ఇందాకే చెప్పాను, క్రిస్టమస్ సందర్భంగా ఆ రోజున ఉన్నటువంటి వారందరినీ మనం మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మరియ మాట్లాడుతూ ఉంటది. దేవదూత దేవుని యొక్క సందేశాన్ని వినిపించినప్పుడు మరియ ఇచ్చినటువంటి సమాధానం ఏంటిది అంటే, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాటకు లోబడిందా, లోబడలేదా? చూడండి, లోబడితే జరిగే పరిణామాలు ఏంటివో ఆమెకు తెలియదా? ఆమె చిన్న పిల్ల కాదు, ఆమె కన్యక, ప్రదానము చేయబడినటువంటి స్త్రీ. ఇప్పుడు గనక నేను గర్భాన్ని ధరిస్తే యోసేపు నన్ను విడిచిపెడతాడు అని తెలియదా అంటే తెలుసు. తెలిసినప్పటికీ దేవుని మాటకు లోబడింది. ప్రదానము చేయబడినటువంటి స్త్రీ వరేకము కాకమునుపే ఆమె గర్భము ధరించినట్లయితే యూదులు తమ ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారని తెలియదా అంటే తెలుసు ఆమెకి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నటువంటి స్త్రీ ఆమె. తెలిసినప్పటికీ రాళ్లతో కొట్టి చంపితే చావడానికైనా సిద్ధపడింది, కానీ దేవుని మాటను మాత్రం మీరలేదు ఆమె. అన్ని అవమానాలు వస్తాయని తెలిసినా, అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయని తెలిసినా, అందరూ ద్వేషిస్తారు, దూషిస్తారు అని తెలిసినా, అవసరమైతే ఆమె ప్రాణాలు పోతాయని తెలిసినా తన ప్రాణాలకు తెగించి మరి ఆమె దేవుని మాటలకు లోబడినట్టుగా మరియ జీవితం మనకు కనిపిస్తూ ఉంటది. కారణం ఏంటిది అంటే ఆమె దేవుణ్ణి అంత ప్రేమిస్తూ ఉందండి. ఒక మాటలో చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నది దేవుణ్ణి మరియ. అందుకే దేవదూతతో ఆమె చెప్పినటువంటి మాట, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏ పరిస్థితి అయినా సరే, ఏమైనా జరగని, దేవుడు చెప్పిన మాట ప్రకారమే నాకు జరగాలి అని చెప్పేసి దేవుని మాటలకు లోబడినట్టుగా అక్కడ మరియ జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మనం యోసేపు జీవితాన్ని గమనించిన మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం నుండి 24వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే అక్కడ యోసేపు జీవితంలో కనిపించేటువంటి ఒక మంచి లక్షణం కూడా విధేయతే. యోసేపు స్వప్నంలో దేవదూత మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నువ్వు భయపడొద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన జరిగినటువంటి కార్యము అని చెప్పేసి దేవుని యొక్క విషయాలన్నింటినీ తెలియపరిచినప్పుడు అక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే, దేవుడు తనతో చెప్పినట్టు చేసిండంట. మరియను చేర్చుకోమంటే మరియను చేర్చుకున్నాడు. అయ్యా హేరోదు ఈ యొక్క శిశువును చంపాలని చూస్తూ ఉన్నాడు, ఐగుప్తుకు తీసుకొని వెళ్ళిపో అంటే ఈ రాత్రి ఎందుకు ప్రభువా? అయ్యా మొన్నే నజరేతు నుండి బెత్లెహేం వరకు వచ్చినాం, 120 కిలోమీటర్లు ప్రయాణించినాం, మళ్ళీ 1-2 సంవత్సరాల్లోనే మళ్ళీ ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళమంటావేంది ప్రభువా? నువ్వు సర్వశక్తిమంతుడవు కదా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పలే. దేవుడు మాట్లాడగానే రేయి పగలు అని చూడకుండా, సాకులు వెతుక్కోకుండా దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళిపోయినాడు. మళ్ళీ హేరోదు రాజు మరణించిన తర్వాత అయ్యా ఇక యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని చూసినటువంటి వ్యక్తి మరణించినాడు, మళ్ళీ తిరిగిరా అంటే అయ్యా ఇక్కడ స్థిరపడిపోయినాం కదా, ఆయన చస్తేంది బ్రతుకుతేంది ఇక్కడే ఉంటామని చెప్పలే, మళ్ళీ బయలుదేరి వచ్చేసినాడు. అంటే యోసేపులో మనకు కనిపిస్తున్నది కూడా ఏంటిది అంటే విధేయత. మరియను చేర్చుకో అంటే మారు మాట మాట్లాడకుండా చేర్చుకున్నాడు. చేర్చుకుంటే ఏం జరుగుతుందో యోసేపుకు తెలీదా? మరియతో పాటు ఈయనను కూడా కొట్టి చంపుతారు. ఆయన కూడా ప్రాణాలకు తెగించి దేవుని మాటకు విధేయత చూపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు యోసేపు జీవితం కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే మనలో కనిపించే మూడో లక్షణం కూడా దేవునికి లోబడతామంట. మరియా దేవునికి లోబడింది, యోసేపు దేవునికి లోబడినాడు.
క్రిస్టమస్ సందర్భంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి గొర్రెల కాపర్ల గురించి ఆలోచన చేస్తే వారు కూడా దేవునికి లోబడ్డారా, లోబడలేదా? లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు రాయబడి ఉంటది. అయ్యా మీరు బెత్లెహేంకు వెళ్ళండి, అక్కడ పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక శిశువు పశువుల తొట్టులో పరుండ చేయుట మీరు చూస్తారు అని చెప్పినప్పుడు దేవదూత ఎప్పుడు చెప్పినాడు? గొర్రెల కాపర్లకని మనం ఆలోచన చేస్తే రాత్రి కాల సమయంలో, తెల్లారిన తర్వాత వెళ్తామని చెప్పేసి ఆలస్యం చేయలే, త్వరగా పరిగెత్తుకొని వెళ్ళిపోయినారంట. దేవదూత చెప్పినటువంటి మాటల్ని మర్చిపోలే. దేవదూత చెప్పినట్టుగానే అక్కడ వాళ్ళ కళ్ళ ముందట దృశ్యం కనిపించగానే ఆశ్చర్యపడిపోయి దేవుణ్ణి స్తుతిస్తూ దేవదూత చెప్పిన మాటలన్నీ అక్కడ వివరించినారంట. అక్కడ రాయబడినటువంటి అద్భుతమైన మాట ప్రచురము చేసినారంట. అక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల వారందరికీ దేవదూత ద్వారా విన్న మాటలన్నింటినీ ప్రచారం చేసినారంట. చూడండి, గొర్రెల కాపర్ల జీవితంలో కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటిది అంటే వారు విధేయత చూపించినారు. మనం జ్ఞానుల గురించి ఆలోచించిన మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి యేసుక్రీస్తు ప్రభు వారిని పూజించి ఆయనకు బంగారాన్ని, సాంబ్రాణిని, బోలంను కానుకలుగా సమర్పించి అక్కడ ఉన్నప్పుడు రాత్రి కలలో, స్వప్నంలో దేవుని వాక్కును తెలియపరిచినాడంట. అయ్యా మీరు హేరోదు వద్దకు వెళ్లకుండా వేరే మార్గంలో మీ దేశానికి వెళ్ళిపోండి అంటే, అయ్యా రాజు రమ్మని చెప్పాడు, ఇప్పుడు రాజాజ్ఞను మీరితే ఆ విషయం ఆయనకు తెలిస్తే మమ్మల్ని నాశనం చేయడానికి, మమ్మల్ని బంధించడానికి, మమ్మల్ని శిక్షించడానికి అవకాశం ఉంటది అని చెప్పేసి సాకులు చెప్పినారా? దేవుని వాక్కును ఎప్పుడైతే విన్నరో హేరోదు వద్దకు వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళిపోయినారంట. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జ్ఞానుల్లో కనిపించినటువంటి లక్షణం కూడా ఏంటిది తెలుసా? విధేయత. ఎలిజబెత్ లో కావచ్చు, జకరియాలో కావచ్చు, బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా మంది జీవితాలలో దేవుని యొక్క దీవెనలు పొందుకున్నటువంటి వారి జీవితంలో, దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారి జీవితంలో కనిపించినటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటిది అంటే విధేయత. ఈ రోజున మనలో చాలా మందిలో లేని లక్షణం ఏంటిది అంటే కూడా విధేయతే. కారణం ఏంటిది? వాళ్ళు ఎందుకు లోబడ్డరు, మనం ఎందుకు లోబడలేకపోతూ ఉన్నాం? వారెందుకు దేవుని మాట ప్రకారమే జీవించినారు, ఈ రోజున మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే కారణం ఒకటే అండి, మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉన్నాం. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఏలియా ప్రవక్తతో దేవుడు మాట్లాడినాడు, యోర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గర ఉండు అంటే దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళిపోయిందంట. నోవాహుతో ప్రభువు చెప్పినాడు, అయ్యా చితిసారపు నానుతో నీ కొరకు ఓడను సిద్ధం చేసుకో అంటే దేవుడు మహా అంటే 2 నిమిషాలు మాట్లాడుంటాడు. 100 సంవత్సరాలు కష్టపడ్డాడు ఓడను సిద్ధపరచుకోవడానికి. అబ్రహాంతో దేవుడు మాట్లాడినాడు, అయ్యా నీ యొక్క తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ దేశాన్ని విడిచిపెట్టి నిన్ను చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్ళు అంటే ఆయన స్థిరపడినటువంటి దేశాన్ని విడిచిపెట్టి, తన చుట్టూ ఉన్నటువంటి తన బంధువులను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా అబ్రహాం జీవితం మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి, భక్తులందరి జీవితంలో విధేయత కనిపించడానికి ప్రధాన కారణం ఏంటిది అంటే వారు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా ఆజ్ఞలకు లోబడతాడంట, నా ఆజ్ఞను గైకొంటాడని ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనము లోబడలేకపోతున్నామంటే, దేవుని మాటలకు విధేయత చూపించలేకపోతున్నామంటే కారణం ఏంటిది అంటే మనలో దేవుని మీద ప్రేమ లేదు. మరి దేని మీద ఉన్నదో? దేని మీద ప్రేమను బట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉన్నావు? నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి నీకు అడ్డుపడుతున్నది ఏంటిది? నువ్వు దేవుని మాటలకు విధేయత చూపించకుండా నిన్ను అడ్డగిస్తున్నది ఏంటిది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకోవాలండి. ఎందుకంటే దేవుడు మనల్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవా? అలాంటి దేవుని మాటలకు నువ్వు లోబడలేవా? ఈ రోజున ఎందుకు లోబడలేకపోతూ ఉన్నాం? మరియా దేవుని మాటలకు లోబడింది, యోసేపు దేవుని మాటలకు లోబడినాడు, గొర్రెల కాపర్లు దేవుని మాటలకు లోబడినారు, జ్ఞానులు దేవుని మాటలకు లోబడినారు. కారణం ఏంటిదంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. ఈ రోజున నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుని మాటలకు లోబడుతూ ఉన్నావా?
ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ఈ రోజు మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే మనలో కనిపించే 4వ లక్షణాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అని రాయబడినది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మన కళ్ళ ముందు ఉన్నటువంటి మన సహోదరులను ప్రేమించకుండా మనం దేవుణ్ణి ప్రేమించలేము అని చెప్పేసి వాక్యంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మన సహోదరుల మీద మనం ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నామా? కోపాన్ని పెంచుకుంటూ ఉన్నామా? పగలను పెంచుకుంటూ ఉన్నామా? చాలా మంది జీవితాల్లో వారి కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు, సంఘంలోని వ్యక్తులు కావచ్చు, సంఘంలో నూతనంగా వచ్చినటువంటి వారు దేవునిలో వర్ధిల్లుతూ ఉంటే, దేవునిలో దీవించబడుతూ ఉంటే, దేవునిలో స్థిరపడుతూ ఉంటే చాలా మందికి నచ్చదు. చాలా మంది కుళ్ళుకుంటూ ఉంటారు, చాలా మంది విసుక్కుంటూ ఉంటారు, చాలా మంది సనుక్కుంటూ ఉంటారు. ఇంకొంతమంది వారి కుటుంబాలలో ఎవరైనా దీవించబడితే, లేదా వారికి తెలిసినటువంటి వారిలో ఎవరైనా దీవించబడితే చాలా మంది తట్టుకోలేరు. వారిని చూసి అయ్యో నేను కూడా దేవునిలో ఈ విధంగా జీవించి నేను కూడా దేవుని దీవెనలు పొందుకుంటా అనే మంచి మనసు రాదు. మన కళ్ళ ముందు ఎవరైనా ఎదుగుతూ ఉన్నట్లయితే వారిని చూసి మనం ఎంత కుళ్ళుకుంటామంటే, ఎంత ద్వేషిస్తామంటే, ఎంత తప్పుగా మాట్లాడతామంటే ఇక మాటల్లో కూడా మనం చెప్పలేం. చాలా మంది తమ కళ్ళ ముందట ఉన్నటువంటి వారిని ప్రేమించకుండా జీవిస్తూ ఉన్నారు. అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మన కళ్ళ ముందట ఉన్నటువంటి వారిని, మన సహోదరులను మనం ప్రేమించకుండా మనం దేవుణ్ణి ప్రేమించలేమంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మన సహోదరులను మనం ప్రేమించగలుగుతూ ఉన్నామా, లేదంటే ద్వేషిస్తూ ఉన్నామా? చూడండి ప్రియులారా, ఇంతవరకు మనం బైబిల్ గ్రంథంలో నుండి మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మనలో కనిపించే 4 లక్షణాలని మనం ధ్యానించినాం ఇంతవరకు. మొదటి లక్షణం ఏంటిది అంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి సేవించే వారంగా ఉంటాం, అంటే ఆరాధించే వారంగా మనం ఉంటాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే పాపాన్ని అసహ్యించుకునే వారంగా మనం ఉంటాం. మూడోదిగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మాటలకు లోబడే వారంగా మనం ఉంటాం. చివరిగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన సహోదరులను మనం ప్రేమించే వారంగా ఉంటామని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనము దేవుణ్ణి ఆరాధించకుండా ఉన్నట్లయితే, పాపాన్ని అసహ్యించుకోకుండా పాపంలోనే బ్రతుకుతూ ఉన్నట్లయితే, దేవుని మాటలకు లోబడకుండా దేవుని మీదే తిరగబడుతూ ఉన్నట్లయితే, మనం మన కళ్ళ ముందు ఉన్న మన సహోదరులను ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నా, అందుకే నేను కానుకలు ఇస్తున్నా అంటే నీ ప్రేమ వ్యర్థమైందే, నీ కానుకలు కూడా దేవుడు అంగీకరించాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ లక్షణాలు లేకుండానే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాననే భ్రమలో బ్రతుకుతూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకవేళ మనం దేవుణ్ణి నిజంగా ఈ లక్షణాలు కలిగి ప్రేమించకుండా ఉన్నట్లయితే మనకు కలిగేటువంటి ఒక భయంకరమైనటువంటి నష్టాన్ని మనం ధ్యానించి ముగించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక బైబిల్ గ్రంథంలో నుండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నది, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అని రాయబడి ఉన్నది. ఇక అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే, ఎవరైనా సరే నిజంగా దేవుణ్ణి ప్రేమించకుండా ఉన్నట్లయితే, అంటే ఈ లక్షణాలు కలిగి జీవించకుండా ఉన్నట్లయితే, ఆరాధించకుండా ఉంటున్నట్లయితే, పాపాన్ని అసహ్యించుకోకుండా ఉంటున్నట్లయితే, దేవుని మాటలకు విధేయత చూపించకుండా ఉంటున్నట్లయితే, తన కళ్ళ ముందట ఉన్నటువంటి సహోదరుని ప్రేమించకుండా ఉన్నట్లయితే,
మనం గుర్తించాలి, మనం దేవుణ్ణి ప్రేమిస్తలేమని చెప్పేసి. మరి దేవుణ్ణి ప్రేమించకపోతే ఏం జరుగుతుంది అంటే వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా జవాబిస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ఈ రోజున మనం శాపాన్ని అనుభవిస్తూ ఉన్నామా? నరకానికి వెళ్ళే వారంగా ఉన్నామా? దేవుడు అతి త్వరగా రాబోతూ ఉన్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు మనం ఎక్కడికి చేరుకోగలుగుతాం? దేవునితో పాటు ఆయన రాజ్యంలోనికా, లేదంటే నరకంలోనికా? ఎవరు దేవుని రాజ్యంలోనికి వారసులవుతారు అంటే దేవుణ్ణి ప్రేమించేవారే. మరి ఎవరు నరకానికి వెళ్తారు అంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించకుండా మాటలు చెప్పే వాళ్ళు కూడా నరకానికే వెళ్తారు. దేవుణ్ణి ప్రేమించని వారందరూ నరకానికే వెళ్తారు. అయ్యా, నేను మాటల్లో చెప్పినాను కదా అంటే, ప్రభువు చెప్పినటువంటి మాట, ప్రవచనాలు చెప్పినటువంటి వారితో, దయ్యాలను వెళ్ళగొట్టినటువంటి వారితో, ప్రార్థనలు చేసినటువంటి వారితో, దేవుని మందిరాలకు వచ్చినటువంటి వారితో ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనలు చేసినారు, ప్రవచనాలు చెప్పినారు, దయ్యాల్ని వెళ్ళగొట్టినారు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసినారు, దేవునికి కానుకలు ఇచ్చినారు, దశంభాగాలు ఇచ్చినారు, దేవుని పేరట మంచి మంచి పనులెన్నో చేసినారు. కానీ వాళ్ళలో దేవుని మీద ప్రేమ లేదు. తత్ఫలితంగా ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, మీరెవరో నాకు తెలియదు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం దేవుణ్ణి ప్రేమించకుండా ఉన్నట్లయితే ఈ జీవితంలో మనం శాపాన్నే పొందుకుంటాం, నరకానికే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి మనం శాపాన్ని పొందుకుందామా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందామా? మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం ఒకసారి. దేన్ని పొందుకునే విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం? ఈ రోజున నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఆశీర్వాదాలకు వారసుడవుతూ ఉన్నావా? లేదంటే మాటల్లోనే దేవుని ప్రేమను చూపించి నష్టాన్ని, శాపాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని దేవుడు నిజంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మాటల్లో కాదు, క్రియల్లో చూపించినాడు. కాబట్టి మనం ప్రేమించకపోయినా, మనం అర్హులం కాకపోయినా, మనకు యోగ్యత లేకపోయినా, దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని సైతం మన కొరకు అర్పించినాడు. కాబట్టి ఇప్పటికీ శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ రోజైనా ఆయన ప్రేమను గుర్తించి ఆయన నిజంగా ప్రేమించే వారంగా జీవిస్తాం. ఈ లక్షణాలు కలిగి దేవుణ్ణి ప్రేమిస్తాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.